Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. IPL 2025 సీజన్ ఆసక్తికరంగా జరుగుతుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, రెండు అంశాల మీద ప్రేక్షకులు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. పాయింట్ల పట్టికలో టాప్ 1లో ఎవరు ఉండబోతున్నారు, బాటమ్ 10లో ఎవరు ఉండబోతున్నారు. అసలు పోటీ అనేది టాప్ 1 కోసం జరుగుతుందా, బాటమ్ 10 కోసం జరుగుతుందా? ఎందుకని ఈసారి 2025 ఇలాంటి విచిత్రకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ రెడ్డి గారు. హలో అండి. హలో. సో ఇదేమన్నా నేను చాలా పిచ్చి అనాలిసిస్ చేశాను, ఎందుకంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి. అరే వీళ్ళు మేము హాట్ ఫేవరెట్లు అనుకున్నామే, వీళ్ళేంటి ఇంత చివరికి పడిపోయారు, దీని లాస్ట్ స్థానం కోసం ఏమైనా పోటీ పడుతున్నారా? అంత డిసప్పాయింట్మెంట్లు. ఎవరైతే హార్డ్ కోర్ క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారో, సగటు ప్రేక్షకులు ఉంటారో, వాళ్ళకి ఎందుకు ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి ఈసారి? సో మీరు చూడండి, 2 teams, ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్, దే హవ్ షేర్డ్ ద కప్ బిట్వీన్ దెమ్ ఫర్ 10 years. అవును, 17 seasons జరిగినాయి, ఇది 18th season. 17లో 10 times వాళ్ళే గెలిచారు. నీకా నాకా అంతే. అండ్ ద అదర్ టీమ్ ఇస్ డెక్కన్ చార్జర్స్ ఒకసారి, సన్ రైజర్స్ ఒకసారి, టెక్నికలీ హైదరాబాద్ 2 సార్లు. సో 12 times ఇక్కడే జరిగింది. అండ్ ఈ 3 టీమ్సే బాటమ్ నుంచి 10, 9, 8 పొజిషన్స్లో ఉన్నాయి. అండ్ ముంబై ఇండియన్స్కి హ్యూజ్ ఫ్యాన్ బేస్, చెన్నై సూపర్ కింగ్స్కి హ్యూజ్ ఫ్యాన్ బేస్. అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అనాలో తెలియదు కానీ సన్ రైజర్స్ హైదరాబాద్కి లాస్ట్ సీజన్లో చాలా ఫ్యాన్ బేస్ పెరిగింది. సో ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా సోషల్ మీడియాలో బజ్ చాలా పెద్దగా క్రియేట్ అవుతుంటుంది. అది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ద అదర్ రీజన్ ఈస్ చెన్నై సూపర్ కింగ్స్లో ధోని 2019 నుంచి తను ఇంకా నెక్స్ట్ సీజన్ రిటైర్ అవుతాడు అని చెప్పుకుంటూ ఒక 5-6 seasons లాంగించుకుంటూ వస్తున్నాడు. అండ్ స్టార్ స్పోర్ట్స్ ధోని వచ్చేటప్పుడు జస్ట్ ఫ్రమ్ డగ్అవుట్ తను క్రీస్కి వచ్చేంత వరకు కూడా దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద యాడ్స్. అవును, యాడ్స్ లేకుండా తన వాకింగ్ని చూపిస్తున్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు ధోని మార్కెట్ని ఎంత పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నాడు. అందులో ఏజ్ కి రిలేటెడ్ లేకుండా చిన్న 43-year-old పెద్దవాళ్ళందరూ కూడా విజిల్స్ వేస్తూ చప్పట్లు కొడుతూ ధోని అంటే యాక్చువల్ గా ఒక రకంగా అనిపిస్తుంది, ధోని కంటే ముందున్న ప్లేయర్లు అవుట్ అయిపోతే బాగుండు చూస్తున్నారేమో అని. కామెంటేటర్స్లోనే కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, ఏదైనా ప్లేయర్ అవుట్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇప్పుడు ధోని వచ్చి బ్యాటింగ్ చేస్తారని చెప్తున్నాడు. దాట్ టు లైవ్ కామెంటరీలో క్రోర్స్ ఆఫ్ మంది వింటున్నప్పుడు. అదొకటి చెన్నై సూపర్ కింగ్స్ వల్ల. ముంబై ఇండియన్స్కి ఏమైంది, ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వచ్చాడో అప్పుడు చాలా నెగిటివిటీ ఫామ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా ముంబై రాణించిన పరిస్థితి లేదు. లాస్ట్ సీజన్లో చూసాం ముంబై దే వర్ స్ట్రగ్లింగ్ టు విన్ ద గేమ్స్. అండ్ ఈ సీజన్లో కూడా అలాంటి స్ట్రగులే వాళ్ళు ఎదుర్కొన్నారు. మొన్న ఒక మ్యాచ్లో వాళ్ళు గెలిస్తే they are celebrating like as if they have won the cup. వాళ్ళు 5 seasons కప్పు గెలిచారు, మ్యాచ్లు గెలవలేకపోతున్నారని ఒక్క మ్యాచ్ గెలవగానే అంత సెలబ్రేట్ చేసుకున్నారు. అదొకటి. సన్ రైజర్స్ లాస్ట్ సీజన్లో ఫైనల్కి వచ్చి ఓడిపోయారు, బట్ పెద్ద స్కోర్స్ని స్కోర్ చేస్తుండే ఈజీగా 200, 250, 260, 270, 280 స్కోర్ చేసి 9.4 ఓవర్స్లో 164 స్కోర్ చేజ్ చేశారు. అలాంటి టీం ఈ సీజన్లో ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ మినహాయిస్తే పెద్దగా ఏ మ్యాచ్లో రాణించలేదు. సో 10 teamsలో 3 teamsలోనే హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. మోర్ దాన్ 50% ఆఫ్ ద ఫ్యాన్ బేస్ ఈ 3 teams మీదనే ఉన్నాయి కాబట్టి బజ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. వీళ్ళు అసలు ఆడట్లేదు అనే నిరుత్సాహం లేకుంటే ఆ ఇమోషనల్ ఫీలింగ్ ఉంటుంది కదా, అదంతా కూడా ఫ్యాన్స్ అవుట్ బస్ట్ అవుతున్నారు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు కప్పు గెలవలేదు, వాళ్ళు టాప్ 4లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు పాయింట్స్ టేబుల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ పంజాబ్ ఒకటేసారి 2014లో ఫైనల్కి వచ్చారు. అలాంటిది ఈసారి పంజాబ్ దే ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. అండ్ గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సీజన్లోనే కప్పు గెలిచారు, సెకండ్ సీజన్లో ఫైనల్కి వచ్చారు. దాని తర్వాత శుభ్మన్ గిల్ని కెప్టెన్గా అపాయింట్ చేసుకున్నారు. లాస్ట్ సీజన్ దే డిడ్ంట్ పర్ఫార్మ్ వెల్. అండ్ ఈ సీజన్లో వాళ్ళకి అసలు ప్లేయర్స్ సరిగా పెద్ద ప్లేయర్స్, నేమ్డ్ ప్లేయర్స్, రికగ్నైజ్డ్ ప్లేయర్స్, ఫేమ్ ఉన్న ప్లేయర్స్ ఎవరు లేరు. అయినా కూడా దే ఆర్ ఏబుల్ టు విన్ ద మ్యాచెస్. సో ఏవి కూడా లక్నో సూపర్ జైంట్స్, రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి లక్నోకి రావడం, అండ్ కోల్కతాకి అసలు కెప్టెన్ ఎవరు ఉంటారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన టైంలో ఫస్ట్ రౌండ్లో అజింక్య రహానని ఎవరూ తీసుకోలేదు. ఆ తర్వాత లాస్ట్ రౌండ్లో కేకేఆర్ గాట్ హిమ్ ఫర్ హిస్ బేస్ ప్రైస్కి తీసుకొని తనని కెప్టెన్గా చేయడం. సో దీస్ టీమ్స్ దే ఆర్ ఇన్ ద టాప్ 5. ఎక్స్పెక్ట్ చేసిన టీమ్స్ బాటమ్ హాఫ్లో ఉన్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ టీమ్స్ ఏమో టాప్ హాఫ్లో ఉన్నాయి. కాబట్టి అందుకనే పెద్ద చర్చ జరుగుతుంది. దట్ టు
12 సీజన్స్ కప్ గెలిచిన 3 టీమ్స్ బాటంలో 8, 9, 10 ఎవరు వస్తారు ఈసారి బాటం నుంచి ఫస్ట్ అన్న విధంగా ఈ 3 టీమ్స్ పోటీ పడుతున్నాయి అన్నట్టు అనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఉమెన్ ప్రీమియర్ లీగ్ ని ముంబైయే గెలుచుకుంది. ఆ ప్రెషర్ అనేది వీళ్ళ ముందు ఉంటుంది. ఈసాలా కప్ నామ్దే అనేటువంటి ఒక నినాదం ప్రతి ఒక్కరికి ఉంది. అది కూడా అండ్ ఇన్ఫాక్ట్ మనం ఆర్సీబీ గురించి మాట్లాడలేదు. ఆర్సీబీ ప్రతిసారి దే ఓన్లీ ఫోకస్ ఆన్ స్టార్ ప్లేయర్స్. విరాట్ కోహ్లీ చుట్టూ టీం తిరుగుతూ ఉంటుంది. ఒక విరాట్ కోహ్లీ మిగతా ప్లేయర్స్, ఒక ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లీ మిగతా ప్లేయర్స్, ఒక విరాట్ కోహ్లీ ఒక క్రిస్ గేల్ మిగతా ప్లేయర్స్ అనేలాగా ఉండే. బట్ దిస్ టైమ్ దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద టీమ్ బ్యాలెన్స్. అందుకనే వాళ్ళు కూడా బెటర్గా ఆడుతున్నారు కంటిన్యూస్గా. ఫస్ట్ టైం 2013 తర్వాత అనుకుంటా ఆర్సీబీ ఇప్పటి వరకు ఫస్ట్ 2 మ్యాచెస్ గెలవలేదు. చెన్నైలో 2008లో గెలిస్తే మళ్ళీ ఈసారి గెలిచారు. ముంబైలో లాస్ట్ 10 yearsగా ఆర్సీబీ ముంబైలో ఓడించలేదు. దే హ్యావ్ క్రియేటెడ్ దట్ హిస్టరీ. సో ఎక్స్పెక్ట్ చేయని టీమ్స్ అన్ని బెటర్గా ఆడుతున్నాయి. ఎక్స్పెక్ట్ చేసిన టీమ్స్ అన్ని చాలా చండాలంగా ఆడుతున్నాయి. సో మనకి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వెరీ ఫస్ట్ మ్యాచ్ 2025 ఆడినప్పుడు అరే 300 కొట్టలేదు, అప్పటికి గెలిచినప్పటికి కూడా ఒక డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు ఏంటి కనీసం 200 రావడానికి ఇంత శ్రమ చెమటోడుస్తున్నారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని అనుకున్నప్పుడు ప్రతిసారి నెక్స్ట్ ఐపీఎల్ కి టీం ఉండకుంటే బాగుండదు, మళ్ళీ రివైవ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా అప్పుడే వినిపిస్తున్నాయి కదా. సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ఏమైందంటే ప్రతిసారి మీరు ఒక టీమ్ని కాంబినేషన్ ప్రాపర్గా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే యూ నీడ్ సమ్వన్ హూ కెన్ ప్లే స్లో, ప్లే ఫాస్ట్, ప్లే అగ్రెసివ్, స్విచ్ యువర్ గేర్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అలాంటి ప్లేయర్ మనకు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్లో కనిపించట్లేదు. అభిషేక్ శర్మ బిగ్ హిట్టర్, అగ్రెసివ్ ప్లేయర్. ట్రావిస్ హెడ్ బిగ్ హిట్టర్, అగ్రెసివ్ ప్లేయర్. ఆ తర్వాత వచ్చే ఇషాన్ కిషన్ బిగ్ హిట్టర్, అగ్రెసివ్ ప్లేయర్. క్లాసన్ బిగ్ హిట్టర్, అగ్రెసివ్ ప్లేయర్. నితీష్ కుమార్ రెడ్డి బిగ్ హిట్టర్, అగ్రెసివ్ ప్లేయర్. సో మీకు ఇక్కడ బ్యాలెన్స్డ్గా ఇన్నింగ్స్ని బిల్డ్ చేసే ప్లేయర్ ఎక్కడున్నాడు? షాట్లు కొట్టేయాలి, 4-6 కాన్సెప్ట్ అంతా. సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఒక సీజన్లో మీ టీంని గమనించిన మిగతా 9 టీమ్స్ మీరు వెళ్ళి అక్కడ ఆడుతున్నప్పుడు, లేకుంటే మీరు వాళ్ళ గ్రౌండ్కి వెళ్ళి ఆడుతున్నప్పుడు ఆబ్వియస్గా యూ హ్యావ్ ఎ టీమ్ అనలిస్ట్, యూ హ్యావ్ ఎ స్టాటిస్టిషియన్, యూ హ్యావ్ సపోర్ట్ స్టాఫ్, మీకు ఇంత టెక్నాలజీ ఉంది. సో మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఒక్క సీజన్లో బెటర్గా ఆడారంటే వాట్ ఈస్ హిస్ వీక్నెస్ అని మీ అనలిస్ట్ కూర్చొని పర్టికులర్గా మీకు చెప్పేస్తాడు. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద టీమ్స్. మనం బెటర్గా ఆడితే అనుకున్న టీమ్స్ ఎందుకు ఆడట్లేదు అనడానికి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో ఇన్ని అనాలిసిస్లు ఇవన్నీ ఉన్నప్పుడు, ఇంత స్ట్రాటజీస్ ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ టీం ఎలా ఆడబోతుంది, ఓకే ఈ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు, నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ ఒక వీక్నెస్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ కంటే కూడా వీక్నెస్ ఏంటి అనే దాని మీద ఇంత ఫోకస్ పెట్టినప్పుడు ఇప్పుడు ఇన్ని మ్యాచ్లు అవుతున్నాయి, ఆల్మోస్ట్ 7th మ్యాచ్కు వీఆర్ గెట్టింగ్ అప్ రెడీ. కాబట్టి ఎందుకని దీని మీద ఫోకస్ అనేది ఇంకా పెట్టలేకపోతున్నారు? సో జనరలీ ఏం జరుగుతుందంటే మీరు సీజన్కి ముందే మీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నా, మీ బ్యాటింగ్లో ఏమైనా చేంజెస్ ఉన్నా, మీ బౌలింగ్లో ఏమైనా చేంజెస్ ఉన్నా మీరు ఆఫ్ సీజన్లోనే చేంజెస్ చేసుకుంటారు. ఆన్ సీజన్లో చేంజెస్ చేసుకోవడానికి ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే బికాజ్ మీరు ఒక షాట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్ ఒక కవర్ డ్రైవ్ నేర్చుకోవాలి. కవర్ డ్రైవ్ నేర్చుకోవాలనగానే హీ కాంట్ జస్ట్ హిట్ దట్ విత్ పర్ఫెక్షన్ ఆన్ ద ఫస్ట్ ఇన్స్టెంట్ ఇట్ సెల్ఫ్. మజిల్ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ క్రికెట్లో. సో ఆ మజిల్ మెమరీ రావడానికి మీరు థౌజండ్స్ ఆఫ్ బాల్స్, థౌజండ్స్ ఆఫ్ రిపిటేషన్స్ చేయాలి. మీరు థౌజండ్స్ ఆఫ్ రిపిటేషన్స్ ఎప్పుడు చేయగలుగుతారు? ఆఫ్ సీజన్లోనే చేయగలుగుతారు. సీజన్ రన్ అవుతున్నప్పుడు చేయలేరు. అందుకనే కోచింగ్ స్టాఫ్లో ఉండే కోచెస్ కూడా దే నెవర్ చేంజ్ యువర్ టెక్నిక్ డ్యూరింగ్ ద సీజన్. ఆఫ్ సీజన్లోనే మీ టెక్నిక్ చేంజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు చేంజ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్ ద బ్రెయిన్. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం, ఎంత స్టేబుల్గా ఉన్నాం, వాట్ ఈస్ సంథింగ్ వాట్ ద టీమ్ రిక్వైర్స్. అండ్ ఇన్స్టెంట్గా డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ స్పోర్ట్లో తీసుకోండి, క్రికెట్లో తీసుకోండి, ఫుట్బాల్, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ గేమ్, ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ టీం లూజ్ అవుతుంది అన్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అవుతాయి. ప్లేయర్స్ యాజ్ ఎ గ్రూప్ దగ్గరికి రావడం కష్టం అవుతుంటుంది. ఒక ప్లేయర్ పర్ఫామ్ చేయనప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అయిపోయి నెక్స్ట్ మ్యాచ్లో నేను పర్ఫామ్ చేస్తానా చేయకుండా నా పరిస్థితి ఏంటి, దీస్ ఆల్ థింగ్స్ గోస్ ఇన్ ద మైండ్. జస్ట్ మీరు అక్కడ చైర్లో నేను ఇక్కడ చైర్లో కూర్చొని మాట్లాడుతుంటేనే మనకి ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఇమాజిన్ దట్ ప్లేయర్ ప్లేయింగ్ ఆన్ దట్ 22 yards strip. అంత మంది ఎదురు చూస్తున్నారు, చీర్ చేస్తున్నారు, టెన్షన్ ఉంది, తిట్టేవాళ్ళు ఉన్నారు. ఇన్ని అయిన తర్వాత అండ్ అక్కడ మేనేజ్మెంట్ ఏమో యాంగ్జైటీతో ఎదురు చూస్తోంది. ప్రతి బాల్ కి ఎక్స్ప్రెషన్ అనేది అక్కడ కనిపిస్తోంది. సో ఇన్ని గణం ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్ లైక్ ప్రెషర్.
గెలిస్తేనే వీరు రాజులు, గెలవలేదని అంటే యూఆర్ లైక్ ఇంకా మిమ్మల్ని కనీసం ఒక ప్లేయర్ లాగా కూడా ట్రీట్ చేయరు. ధోని ఎగ్జాంపులే తీసుకోండి, లాస్ట్ సీజన్ కంటే ముందు వరకు చాలామంది చెన్నై వాళ్ళు ధోని హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ సీజన్లో దే ఆర్ క్రిటిసైజింగ్ ధోని. మీరు ముందుకొచ్చి ఆడొచ్చు కదా, ఎందుకు ఆడట్లేదు, లాస్ట్లో వస్తున్నారు, మీరు ఫిట్గా లేకుంటే ఎందుకు ఆడుతున్నారు, మీరు పక్కకి వెళ్తే వేరే ప్లేయర్కి వస్తుంది కదా. సో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారంటే ఇఫ్ దే లైక్ ఇట్ దెన్ దే ట్రీట్ యూ లైక్ ఎ గాడ్, ఇఫ్ దే డోంట్ లైక్ యూ దే ట్రీట్ యూ లైక్ డెవిల్. అలాంటి పరిస్థితి ఉంటుంది ఇండియాలో, స్పెషల్లీ ఇండియాలో క్రికెట్. అందుకే క్రికెట్ ఈజ్ ఎ రిలీజన్ అంటుంటాం కదా ఇండియాలో. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం బాటమ్ 3 గురించి మాట్లాడుకున్నాం. టాప్ 3లో టాప్ ప్లేస్లో నెంబర్ 1 ప్లేస్లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు, ఎవరు కప్పు కొడతారు ఈసారి? సో ఐ థింక్ గుజరాత్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, వాళ్ళకు మంచి కోచ్ ఉన్నాడు ఆశీష్ నెహ్రా, ఈజ్ ఎ వెరీ బిగ్ క్రికెటింగ్ బ్రెయిన్. ఆర్సీబీ కూడా బాగా ఆడుతుంది. అండ్ పంజాబ్ కింగ్స్ ఈసారి ఆప్షన్లో టీం చాలా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. దే హ్యావ్ గాట్ ఫ్యూ యంగ్ ప్లేయర్స్, చాలా బాగా ఆడుతున్నారు. అండ్ ఈ త్రీ టీమ్స్ చాలా బెటర్గా కనిపిస్తున్నాయి. ఎల్ఎస్జీ లక్నో సూపర్ జైంట్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ దే ఆర్ ప్లేయింగ్ వెల్. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నారు. సో ఈ 4-5 టీమ్స్ మధ్య ఐ థింక్ ఐఎమ్ షూర్ ఈ 4-5 టీమ్స్లో ఏదో ఒక టీం గెలవచ్చు. బికాస్ T20లో ఎలా ఉంటుందంటే విత్ ఇన్ స్పాన్స్ ఆఫ్ సెకండ్ మ్యాచ్ చేంజ్ అవుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో రాజస్థాన్ డెఫినెట్గా గెలవాల్సిన మ్యాచ్, యూ ఓన్లీ రిక్వైర్డ్ 9 runs అండ్ యూ కుడెంట్ స్కోర్ దోస్ 9 runs. సూపర్ ఓవర్కి వెళ్ళింది, సూపర్ ఓవర్లో యూ డింట్ స్కోర్ టూ మెనీ రన్స్, ఒక నో బాల్ వచ్చింది అయినా కూడా స్కోర్. సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ టు హ్యాపెన్ ఇన్ T20s అంటారు కదా. సో T20sలో ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండేది. ఇప్పుడు చూడండి చెన్నై సూపర్ కింగ్స్, రుతురాజ్ గైక్వాడ్ ఇంజురీ అయ్యి అవుట్ అయిన తర్వాత ధోని హస్ కమ్, మ్యాచ్ గెలిచారు. దే నీడ్ అనదర్ 6 or 7 wins in 8 games. 7 matchesలో 6 రిక్వైర్డ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంకా 7 matches రిమైనింగ్ ఉన్నాయి. 7లో ఇఫ్ దే విన్ 6 దే కెన్ రీచ్ ప్లే ఆఫ్స్. లాస్ట్ సీజన్లో ఇలానే జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 matchesలో 6 గెలవాలన్నప్పుడు దే హ్యావ్ కంటిన్యూస్లీ వన్ ఆల్ ద గేమ్స్ అండ్ దే హ్యావ్ రీచ్డ్ ప్లే ఆఫ్స్. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మనం ఇవన్నీ మాట్లాడుకునేది కరెంట్ సిచ్యువేషన్లో ఏ టీం ఎలా ఆడుతుంది అని చెప్పడానికి మనం జస్ట్ వీఆర్ అనలైజింగ్ ఇట్. బట్ జస్ట్ బిఫోర్ ద ప్లే ఆఫ్స్ ఇంకో 2 days 3 days 4 days ప్లే ఆఫ్స్ ఉంది అనేంత వరకు కూడా వీ కాంట్ రియలీ సే విచ్ టీమ్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే ఆఫ్స్. ఈ సీజన్ స్టార్టింగ్ కంటే ముందు చాలామంది ఎక్స్పర్ట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ని, చెన్నై సూపర్ కింగ్స్ని వాళ్ళ ప్లే ఆఫ్స్లో పిక్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు చూస్తే ఆ సిచ్యువేషన్ అలా లేదు. సో T20 ఈజ్ వెరీ వెరీ క్రూయల్. మనం అనుకున్నది అస్సలు జరగదు. అన్ఇమాజినబుల్, అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు ఎవ్రీథింగ్ అండర్ స్కాన్ అన్నట్టుగా మారిపోయింది. వెరీ రీసెంట్ గా BCCI నుంచి వచ్చినటువంటి ఒక అలార్మింగ్, ఒక వార్నింగ్ చూసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క ప్లేయర్ మీద, ప్రతి ఒక్క మేనేజ్మెంట్ టీమ్ మీద కూడా ఆ మైండ్ సెట్ అనేది ఉంటుందా? అంటే లైక్ ఒక అండర్ ఒక ప్రెషర్ లో కూడా ఆడాల్సినటువంటి ఇంకొక యాడ్ ఆన్ థింగ్ వచ్చినట్టుంది కదా. సో ఐ థింక్ ఆ ప్రెషర్ ఉంటుంది. టీమ్స్ విల్ వాంట్ దెమ్ వెరీ క్లియర్లీ సేయింగ్ దట్ మీరు ఎవరిని పడితే వాళ్ళని కలవద్దు, డోంట్ మీట్ యువర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని మీట్ అవ్వద్దు. ఒకవేళ మీట్ అవ్వాలన్నా కూడా యూ హ్యావ్ టు టేక్ సమ్ పర్మిషన్. అలాంటివి డెఫినెట్గా ఆ టీమ్స్ పెట్టాల్సి ఉంటుంది. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే టీమ్ ఓనర్స్ లేకుంటే టీమ్ మేనేజ్మెంట్ సర్లే ప్లేయర్సే కదా వాళ్ళు వెళ్ళి కలిస్తే మనకేంటి ప్రాబ్లం అని అనుకోవడానికి లేదు. బికాజ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద టీమ్ కాబట్టి. సో డెఫినెట్గా ఎనీ ఫ్రాంచైజీ ఫర్ దట్ మ్యాటర్, నాట్ జస్ట్ మన హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ వల్ల ఇది జరిగింది సో ఓన్లీ హైదరాబాద్ సన్ రైజర్స్కే ఎఫెక్ట్ ఉంటుందా అంటే నో, ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద అదర్ 9 teams ప్లస్ దిస్ 10 teams కూడా చాలా అలర్ట్ అవుతాయి, చాలా కేర్ఫుల్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే రిక్వైర్ దే మే హైర్ సమ్ ఏజెన్సీస్ లైక్ సెక్యూరిటీ ఏజెన్సీస్ని కూడా హైర్ చేసుకొని టీమ్ ప్లేయర్స్ అంతా కూడా అదే పూల్లో ఉండేలాగా, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అదే పూల్లో ఉండేలాగా ఎక్కడికి వెళ్ళినా. బికాస్ దే డోంట్ వాంట్ టు రిస్క్. ఇట్స్ అ హ్యూజ్ మార్కెట్. ఇట్స్ అ హ్యూజ్ మార్కెట్ కాబట్టి ప్లేయర్స్కి మార్కెటే, టీమ్ ఓనర్స్కి మార్కెటే, BCCIకి మార్కెటే. ఇట్ ఈస్ ఆల్ ఇన్వాల్వ్ విత్ మనీ. సో మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆబ్వియస్గా ఇలాంటివి డెఫినెట్గా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లేయర్స్ విల్ బీ అండర్ లిటిల్ బిట్ ప్రెషర్. బట్ ఇది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ వాళ్ళ గేమ్ని అయితే ఎఫెక్ట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. బికాస్ దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్. ఇంత డబ్బు ఇన్వాల్వ్ అయింది, చాలా టెక్నాలజీ వచ్చింది, జనరేషన్ గ్యాప్ మీరు చూడండి, మన జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్కి దే ఆర్ వెరీ స్మార్ట్, దే నో వాట్ ఈస్ వాట్. యా, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం SRH పరిస్థితి ఏంటి అని, ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ SRH మీద. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.